బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా రైల్వే కోడూరులో కాకీలు రెచ్చిపోయారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు వెర్రెక్కి ప్రవర్తించారు. తన మంది మార్బలంతో కలంపై జులుం ప్రదర్శించారు. 99 టీవీ రిపోర్టర్ నేతాజీని చుట్టుముట్టి అందరూ చూస్తుండగానే చితక్కొట్టారు. వద్దు వద్దు అని వారించినా వినిపించుకోలేదు. ఎస్ఐతో పాటు మొత్తం 4 కానిస్టేబుల్స్ లాఠీలు విరిగేలా చాపకొట్టారు. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక కాకీల కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. అది కూడా రైల్వే కోడూరు పవన్ సభ ప్రాంగణం వద్దనే జరిగింది. చుట్టూ జనం చూస్తున్నారనే జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు చితక్కొట్టారు. చూపిస్తున్నాడు ఆయన కానిస్టేబుల్, కోడూరు కానిస్టేబుల్, మళ్ళీ ఆర్మీ వాళ్ళు వచ్చేసి ఆయన వచ్చి అయ్యో నేను ప్రెస్ అనేది కూడా వచ్చి ముక్కులతో వచ్చి గుద్దినారు. అది నేను రియల్ చూశాను. అది జరిగింది కూడా ఇక్కడనే. నేను బైక్లో పోతే సార్ అంటూనే ఉన్నాను. వాళ్ళు వచ్చేసి ఆర్మీ వాళ్ళు కూడా సార్ ఎందుకు లేని సార్ అని చూసినారు. కానీ కొట్టారు. అతను మాత్రము ఐడెంటి కార్డు చూపించినా కూడా కావాలని కొట్టారు. కడప జిల్లా రైల్వే కోడూరు అనేటువంటి ఈ వర్గంలో అతి కొద్దిసేపట్లో జనసేనాని తన భారీ సభని ముగించుకొని వెళుతుండగా పోలీసులు రిపోర్టర్ 99 టీవీ మా సోదరుడైనటువంటి నేతాజీ అన్నగారు గత 8 నెలలుగా ఆయనతో ప్రయాణిస్తున్నాము. ఏ బహిరంగ సభ జరిగినా ఏనాడు కూడా ఆయన మీదకి ఎటువంటి మచ్చ అనేది రాలేదు. కానీ మొదటిసారిగా రైల్వే కోడూరులో పోలీసులు దారుణంగా ఆయన్ని కొట్టడం జరిగింది. దీని గురించి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడే రోడ్డు పైన 1 గంట కాదు, 2 గంటలు కాదు, 12 గంటల వరకైనా పొద్దున వరకైనా ఆయనకి న్యాయం జరిగేంత వరకు రోడ్డు పైన బైఠాయిస్తామని ఈ సభాపూర్వకంగా చెప్తున్నాము. కడప జిల్లా రైల్వే కోడూరు అనేటువంటి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఈ రోజు జనసేన పార్టీ బహిరంగ సభ జరిగిన విషయమే. నేతాజీ గారు అంటే 99 టీవీ రిపోర్టర్ గా మాకు బాగా సుపరిచితం ఉంటాం. ప్రతిరోజు మేము మీలాగే ప్రతిరోజు కూడా మేము చూస్తూ ఉంటాము. వ్యక్తిగతంగా పర్సనల్ గా మేము టీవీలో చూస్తున్నటికి పర్సనల్ గా మీడినప్పటికీ చాలా మంచి వ్యక్తి. అకారణంగా ఎవరి వ్యక్తి కూడా కాంట్రవర్సీ వెళ్లకుండా వ్యక్తి వ్యక్తి కాబట్టి ఈ రోజు రైల్వే కోడూరులో బహిరంగ సభ జరగడానికి 10 నిమిషాల ముందు మా జన సైనికులతో లైవ్ తీసుకున్నటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు మా రైల్వే కోడూరు ఎస్ఐగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారు అకారణంగా హ్యాండిల్ చేయడం జరిగింది. మేము ఈ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా చర్యను ఖండిస్తున్నాము. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఈ అన్నగారిని ఇక్కడ దొక్కలో పెట్టి కొట్టాడు. మళ్ళీ అలాగే చంప పైన ఇక్కడ ఈ సైడ్ కూడా పెట్టి కొట్టడం నేను చూసినాను. ఎస్ఐ గారు కొట్టారు. ఇక్కడ నేను చూశాను. నా కళ్ళతో మీడియా అని చెప్పారా లేదా? అప్పుడు మీడియా అని చెప్పినా కానీ కొడతా ఉన్నారు. ఇక్కడ కడుపులో కొట్టారు, ఇక్కడ కొట్టారు, చంప పైన ఈ వల్ల కొట్టారు. అక్కడ అన్నగారిని ఇక్కడ దొక్కలో పెట్టి కొట్టాడు. మళ్ళీ అలాగే చంప పైన ఇక్కడ ఈ సైడ్ కూడా 99 టీవీ రిపోర్టర్ పై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది ఐజేయు. రేపు డీజీపీని కలుస్తామని, కాకీలపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు ఐవి సుబ్బారావు, చందు జనార్దన్. ఎస్ఐ వెంకటేశ్వర్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కలంపై కాకి క్రౌరం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు జర్నలిస్టులు. 99 టీవీ రిపోర్టర్ దాడికి నిరసనగా రైల్వే కోడూరులో జర్నలిస్టులు రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ సభ కవరేజ్ కి వచ్చిన రిపోర్టర్పై ఎందుకు దాడి చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసు ఉన్నత అధికారులు వచ్చి ఆందోళన విరమింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్టుపై దాడి చేసిన పోలీసులు వెంటనే క్షమాపణ చెప్పాలని, వారిని విధుల నుండి సస్పెండ్ చేయాలని రోడ్డుపై భీష్మించుకొని కూర్చున్నారు. ఆందోళన విరమించాలని పోలీసులు ఎంత ప్రయత్నించినా జర్నలిస్టులు మాత్రం వినిపించుకోలేదు. అకారణంగా నేతాజీని కొట్టిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై చేస్తున్న ధర్నాను విఫలం చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంపై రేపు డీసీపీని కలిసి వినతి పత్రం అందిస్తామన్నారు. జర్నలిస్టుపై దాడికి నిరసనగా రేపు ఏపీ వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. అంతేకాదు కడప జిల్లాలోని అన్ని మండలాలలో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు జర్నలిస్టులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.